వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మళ్ళీ మన ఇంటికి వచ్చండి. మళ్ళీ మనం డైట్ ఫాలో అవ్వడానికి 2-3 రోజులు పట్టింది. ఇదండి నైటు బాగా మజ్జిగ చేసి టేబుల్ మీద పెట్టేసా, పులిసిపోయింది. దీన్ని కొంచెం ధనియాలు జీలకర్ర అండి లైట్గా వేయించి కొంచెం కొంచెం పొడి చేసి పెట్టుకుంటా. అదొక కొంచెం వేసుకుంటా. ఇదిగోండి సొంటి కొమ్ములు దొరుకుతాయండి మీకు బజార్లో. అది కొంచెం పెనం మీద వేడి చేసి అది కొంచెం అంటే అండి వేయించితే దాంట్లో గుణం పోతుందంట అండి, ఏదో చెడ్డు గుణం పోతుందంట. ఇది సొంటి కొమ్ములు నేను మార్కెట్లో కొని వేయించి పొడి చేసుకున్నాను మిక్సీలో, చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసాను. ఇది ఒక చిటికెడు, అంటే ఎక్కువ ఏం వేసుకోక్కర్లేదండి. ఏదో మనం వచ్చేసి చిన్న స్పూన్ దాంట్లో కొంచెం వేసుకుంటా. అవతల వచ్చి ఇది వచ్చి కొంచెం ఒక అంత వేసుకుంటే కొంచెం బాగుంటుందండి. వేసుకుని మజ్జిగ తాగడం, నిమ్మకాయ వేసుకుంటా. దాని తర్వాత మజ్జిగలో ఫుల్గా తాగేస్తానండి, మజ్జిగ ఫుల్గా తాగేస్తా. 1 గంట 2 గంటలు ఆగాక ఇదిగోండి ఏంటి అంటారు, పుచ్చగింజలు, తర్వాత వచ్చి గుమ్మడి గింజలు, అవన్నీ నైట్ ఊరబెడతానండి. దాంట్లో 2 ఖర్జూరకాయలు వేస్తాను. అయితే ఇది అంటారు కదా అత్తిపండు, అది వేస్తా. ఇదిగో ఎర్ర అరటిపండు ఒక సగం వేస్తాను, మిక్సీ వేసి. ఇదిగో సబ్జా గింజలు, అదొక మీల్ అండి. ఇంకా పొట్ట తినలేక చస్తమేనండి. మనం తినడానికి కష్టపడాలి ఇక్కడ, అలా ఉంటుందండి ఇక్కడ ఈ డైట్ వచ్చేసి. కొన్ని డైట్లు వచ్చేసి ఏదో వాళ్ళు ఒక పౌడర్ ఇస్తారు, ఆ పౌడర్ తాగేసి మీరు భోజనం ఏం చేయక్కర్లేదు, మీకు వెయిట్ తగ్గిపోతుంది, 1 కిలో, 1 నెలలో 10 కిలోలు తగ్గిపోతారు అనేసి పౌడర్ అమ్మేస్తున్నారండి. 6,000 7,000 తీసుకుని. ఒక ఇన్స్టిట్యూట్లు ఎక్కువైపోయినాయి. అలా వెళ్ళిన వాళ్ళు తర్వాత స్టమక్లో ట్రబుల్స్ వస్తున్నాయండి చాలామంది. మా ఇంట్లో అద్దెకుండే పిల్ల కొంచెం స్టౌట్గా ఉంది, పెళ్ళి అవ్వాలని కొంచెం డైట్ చేసి ఇప్పుడు వచ్చేసి పేషెంట్ అయిందండి. 2-3 నెలల నుంచి ఊరికెళ్ళి రాలేకపోతున్నాను అంటే స్టమక్ వచ్చి ఇదే డిస్టర్బ్ అయింది, కాళ్ళు చేతులు పీకేస్తున్నాయి, నాకు వచ్చేసి హెల్త్ సరిలేదు, డ్యూటీ కూడా చేయలేకపోతున్నాను అనేసి ఫోన్ చేసింది. సరే, ఇవన్నీ అంటే సైడ్ ఎఫెక్ట్స్ అండి. మనం వచ్చి న్యాచురల్గా తినాలి, హెల్తీగా తినాలి. ఆకలేసినప్పుడు ఏదో ఒకటి తినాలండి, కానీ మంచిగా తినాలి. మనం వచ్చేసి వాళ్ళు ఏదో పౌడర్ ఇస్తారు, జీవితాంతం ఆ పౌడర్ల దగ్గర బతకడానికి మనం ఏమన్నా ఇదండి మోడల్స్ అండి. ఇళ్ళల్లో ఉండేవాళ్ళం న్యాచురల్గా తినాలి, మంచిగా తినాలి. ఆ టైంకి ఏది తినాలో ఏది తినకూడదో తెలుసుకుని తింటా అండి. మన వేళల్లో వెయిట్ తగ్గొచ్చు, హెల్తీగా ఉండొచ్చు. కాళ్ళు చేతులు అండి, కాళ్ళు నొప్పులు వచ్చిన వాళ్ళకి వెయిట్ తగ్గడం వల్ల చాలా బెనిఫిట్. గాలిలో తేలినట్టు ఉంటుంది, ఏదో కాన్ఫిడెన్స్ అండి మనం తగ్గించుకున్నాం వెయిట్ అనేసి. అన్నిటికన్నా చెడ్డ అలవాటు అండి ఇదిగోండి. మా వారు నిన్న బయటికి వెళ్ళి మసాలా బఠానీలు ఒక డబ్బా ఆయన తినేసారంట బయట బండిలో, నా కోసం తీసుకొచ్చారు. నేను తినను, ఇవన్నీ నేను తింటే నేను ఇంత కష్టపడి తినేది, ఇంత కష్టపడి చేసేది వేస్ట్. నేను బండిలో కొన్ని ఫాస్ట్ ఫుడ్లు బయట అండి, పచ్చిమిరపకాయ బజ్జీలు, వడలు, మసాలా వేసి దాంట్లో ఉల్లిపాయలు కోసి ఏదో వేస్తారు, బఠానీలు అవన్నీ ఒక ప్యాక్ చేయించుకొచ్చేసారు. అది 7 గంటలకి. నైట్ అన్నం తినే ముందు ఇవన్నీ తినకూడదు అనేసి నేను పక్కన పెట్టేశాను. మీకు చూపిద్దామని పెడుతున్నాను. ఇవన్నీ బయట తినడం ఆపేయాలండి. బయట ఫుడ్, బయట బళ్ళ మీద తినేది, కొనేది అని చాలా బ్యాడ్ అండి. అవన్నీ తినకూడదు, అది అవాయిడ్ చేయాలండి. ముందు మీరు ఒక హెల్దీ డైట్లో మీరు కలుసుకోవాలంటే కొన్ని త్యాగాలు చేయాలండి. ఇలా బాగా బయట తినడం, మాటకి బాగా ఫాస్ట్ ఫుడ్ ఆర్డర్ వేసి తినడం, అవన్నీ కట్ చేయాలండి. అవి కట్ చేస్తేనే మీరు చేసే పనికి మంచి రిజల్ట్ ఉంటుంది. నా క్లోజ్ ఫ్రెండ్ చాలా 40 ఏళ్ళ తర్వాత గెట్ టుగెదర్లో నెంబర్ దొరికి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏమైనా ఈ వీడియోలు చూసి నేను కూడా పుల్ల మజ్జిగ తాగడం మొదలుపెట్టాను నిన్న. దాంట్లో చియా సీడ్స్ వేసుకుని తాగాను, అన్నయ్యకి వదిలికి ఇచ్చాను. కానీ మా కాఫీ మీద మనసు లాగేస్తుంది అని చెప్పింది. అదేం కాదండి, మీరు ఎర్లీ మార్నింగ్ తాగేసి ఒక అరగంట తర్వాత కాఫీ తాగొచ్చు. మీ మనసుని కాఫీ ఒక 2 కాఫీలు తాగొచ్చండి, లైట్ షుగర్ తగ్గించుకుంటే మంచిది. 2 కాఫీ తాగితే తప్పేం లేదండి. అది మనం అదే తాగాలి ఖాళీ కడుపులో కాఫీలు తాగితే మీరేం చేస్తున్నారు, ఒక 10 గంటలకు పొట్ట ఖాళీగా ఉండి ఆ కాఫీని దాంట్లో పంపించేసరికి అసిడిటీ అండి, వేడిగా దాంట్లో వచ్చి ఆ వేడికి పొట్టలో పేగులు దెబ్బతింటాయండి. ముందు ఇలా మంచి బ్యాక్టీరియా ఉన్న మజ్జిగని పొట్టలోకి పంపించారంటే పొట్ట కూల్గా ఉంటుందండి. ఆ తర్వాత ఇలా స్మూదీలని
ఏమైనా ఇచ్చారనుకోండి, పొట్టొచ్చి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది తనని మనం అర్థం చేసుకుని. అప్పుడు మనకి హెల్త్ సహకరిస్తుందండి. పొట్ట సరిలేదంటే మన బాడీ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది. ఎప్పుడు మన పొట్టని క్లీన్గా ఉంచుకోవాలి, మంచి ఫుడ్ తినాలి. అవతల వచ్చేసి ఇంత డైటు ఇవన్నీ ఎంత ఎంత కష్టం అనుకుంటారండి. మరి కష్టపడాలండి. కష్టపడడం అంటే మనం ఏమి జిమ్కి వెళ్ళడం లేదు, వాకింగ్ చేయడం లేదు, మంచి ఫుడ్ తినాలి. ఇగో ఒకరోజు వచ్చి పుచ్చకాయ కోస్తా, ఒకరోజు బొబ్బాస్కాయ కోసి పెడతా, ఇంకా కీర దోసకాయ ఉంది, అది కూడా కోసి టేబుల్ మీద పెడతా. ఆకలైనప్పుడు అటు ఇటు తిరిగితే ఫుల్గా తింటానండి. నేనేమి కడుపు మార్చుకునే అలవాటు నాకు లేదు. కడుపు మార్చుకోవడం అంటే చాలా కష్టం. నేను బాగానే తింటా. ఇవన్నీ తిని కూడా నేను ఒక 10 కిలోల వరకు తగ్గాను. ఈ మధ్య ఊరెళ్ళి 10 రోజులు ఉండాల్సి వచ్చిందండి. మా అక్క దగ్గర, మా అన్నయ్య వాళ్ళ దగ్గర గెట్ టుగెదర్ అని ఫంక్షన్స్. ఇంకా అక్కడ మన డైట్ ఏమీ ఫాలో అవ్వలేదు. తిరిగి చూస్తే నాకు ఒక 2 కిలోలు తేడా వచ్చేసింది. ఇదేం పెద్ద విషయం కాదండి. నేను ఒక నెలలో ఇవన్నీ సరి చేసేసుకుంటా. మళ్ళీ నేను ఇవన్నీ మళ్ళీ రెడీ చేసుకున్నా. చక్కగా నా ఫుడ్ నేను తింటా అండి. నేను ఫుడ్ తింటా. కాఫీ తాగంటే తాగుతాను. ఓ 10-11 గంటలకి తాగాలనిపిస్తే తాగుతానండి. లేదంటే మజ్జిగ తాగిన కాసేపటికి ఒక్కొక్కసారి కంట్రోల్ చేసుకోలేకపోతే తాగొచ్చండి. అదేం పెద్ద ప్రమాదం ఏం కాదు. ముందు మజ్జిగ ఇస్తాం కాబట్టి పొట్టలో బాగుంటుంది. ఇవన్నీ చిన్న చిన్న విషయాలండి. మనం మన కోసం చేసుకుంటున్నాము. అయ్యో కొంచెం రాగి పిండి జావ కూడా కాసి పెడతాను మజ్జిగలో వేసుకుని తాగటానికి. అలాగా మా వారు తాగుతూ ఉంటారు. నేను కూడా మజ్జిగలో వేసుకుని తాగుతా. ఒక్కొక్కసారి బెల్లం పాలు వేసుకుని తాగుతా. ఇదండి మనం న్యాచురల్గా తినాలి, హెల్తీగా తినాలి, బయట ఫుడ్ని కట్ చేయాలి. ఇదండి మన డైట్. మళ్ళీ మన డైట్కి వచ్చేసాము. ఈ గింజలు ఏం లేదండి, పెద్ద కాస్ట్లీ ఏం కాదు. చిన్న చిన్న ప్యాకెట్లు 50 రూపాయలకి అమ్ముతున్నారు. మీకు నెల రోజుల వరకు వచ్చేస్తుంది. పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు అవన్నీ. ఈ లైన్ డేట్స్ అవన్నీ వస్తున్నాయండి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వచ్చేస్తుంది. ఇలాంటివి మనం చిన్న పెద్ద ఖర్చు కూడా కాదండి. ఇవన్నీ ఇళ్ళలో ఉండే మజ్జిగ అండి. పళ్ళు మనకి వారం వచ్చేస్తాయి. ఈ బొబ్బాస్కాయ ఆ పెద్ద ముక్క తీసి కవర్ వేసి లోపల పెట్టేస్తాను. ఏమంటే ఇది సేల్ అవుతాం మేము ఇద్దరమే కదా. లేదంటే ఈ పుచ్చకాయ సగం కోసి పెట్టి అది సగం లోపల పెట్టేస్తాను. ఒకరోజు అన్నీ తినలేమండి. తినలేక చాలా కష్టం. టైము ఆకలేదు, పొట్ట ఫుల్గా ఉంటుంది. మళ్ళీ అన్నం తినేటప్పుడు ఎక్కువ అన్నం తినలేము. ఒక లిమిట్గా అన్నం తింటాము. దానివల్ల హెల్తీగా ఉంటుందండి. వెయిట్ కంట్రోల్ ఉంటుంది. మనం తినాల్సినవి మంచి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోతుందండి. పొట్ట ఫుల్ అవ్వడం వల్ల న్యాచురల్గా ఇంగ్రీడియంట్స్ మనం వాడడం వల్ల హెల్త్ చాలా బాగుంటుందండి. బీపీలు అన్నీ కంట్రోల్ అవుతూ ఉంటాయి. దానికి తోడు మీరు ఒక్క గంట మీరు వాకింగ్ కన్నా, బయటకు గుళ్ళ కన్నా ఏదో మీ వంతు మీరు చక్కగా ఒక గంట, అరగంట బయట తిరిగి వచ్చారనుకోండి, ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుందండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో.